Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaterals exercise 3.3 లో 11th problem. ఇక్కడ యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. కండిషన్ ఏబి అనే సైడు డిసి అనే సైడు ప్యారలల్గా ఉన్నాయి అంటున్నారు. ఓకేనా, ప్యారలల్గా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది కైట్ అని. ఓకే, కైట్ అంటే ఏంటమ్మా? అడ్జసెంట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి? 180 degreesకి ఈక్వల్ అవ్వాలి. సో మనకి ఈ సైడ్ కావాలి, యాంగిల్ కావాలి కాబట్టి ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం సి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్. ఫ్రమ్ ది ఫిగర్ ABCD is a given. First rather given AB line is parallel to DC is a ఏమైతుంది? ట్రపీజియం కదా. ఓకే, ఎస్. నౌ యాంగిల్ M into angle B plus M into angle C equal to 180 degrees. Okay. Sum of adjacent interior angles is 180 degree kabatti. M into angle B is 120 degree plus M into angle C equal to 180 degree. M into angle C equal to 180 minus 120. M into angle C equal to 60 degree. Therefore, the required angle is angle M into angle C is 60 degree. ఇది నా క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.